welcome back to Chit Chat with Chandrika. Today I have special guest with me, Mr. Vikram from Maryland. Am I right? Yes. And we have Krishna, and you guys, most of you are familiar. He is my partner in crime. So, hey Krishna. Hello. See, finally I got you on the camera. Yeah. So, maybe ఇవాళ episode just casual chat. We are doing a casual chat. So, how long you guys know each other? 31 years, I think, next month, 31 years. Wow. So, it might be in the undergrad. Yes, 1995. June, July 1995. College in 1995. Oh, nice. So, both are in the same department also, right? Yeah, we Same were in the same 4 department. years of combined journey. Oh, nice. Combined pain. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఫస్ట్ నేను విక్రమ్ని అడుగుతాను. ఇఫ్ యూ రీకలెక్ట్ 30 years, ఓకే, యూ డిడ్ ఈసీఈ అండ్ యూ కమ్ హియర్ ఫర్ మాస్టర్స్ అండ్ ఎవ్రీథింగ్, వన్ డెసిషన్ మీ లైఫ్లో ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్ అనే మూమెంట్, ఐ షుడ్ హ్యావ్ టేకెన్ దట్ స్టెప్. అంటే అలా అడిగితే ఇవాళ రేపు అనుకుంటున్నాం ఎందుకు వచ్చాను రా బాబు ఇక్కడికి అని చెప్పి. సో అదే పెద్ద రిగ్రెట్ అనమాట. అక్కడే ఉండుంటే సరిపోయేదేమో ఇప్పటికి ఏం యా ఐ స్టిల్ కంటిన్యూ ఇన్ మై ఫీల్డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్స్ అండ్ ఆల్, బట్ ఏమో ఐటీలో చేసేవాడేమో కానీ బతుకు బాగుండేదేమో. బట్ యూనో ఆ టైంకి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకున్నాము, వచ్చాము. హీ అండ్ ఐ బోత్ హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. డిఫరెంట్ అంటే వీ హ్యాడ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ దట్ వీ కెన్ రియలీ write war stories about. We don't want our kids to face all those things, but first generation kada ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయ్యాయి. ఇప్పుడు తలుచుకుంటే ఓకే, దట్స్ సంథింగ్ టు రిమెంబర్ అనుకుంటాము. అంటే మీరు వచ్చి ఆల్మోస్ట్ 25+ years అయి ఉంటుంది. 99. అప్పుడు ఉన్న రిసోర్సెస్ కానీ అప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ కూడా అవైలబిలిటీ లేదు అసలు, ఏమి ఫోన్స్ లేదు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తున్నారంటే చెప్తున్నాం అనమాట. ఇండియన్ గ్రోసరీకి వెళ్ళాలంటే 3 hours డ్రైవ్ చేసుకు వెళ్ళేవాళ్ళం. అప్పట్లో ఈ కామర్స్, ఇండియన్ గ్రోసరీ ఆన్లైన్ ఆర్డర్ పెడితే రావడాలు ఇలాంటి కాన్సెప్టే లేదు. ఇండియా కాల్ చేయాలంటే పర్ మినిట్ 55 cents AT&T. సో ఫ్రమ్ దాట్ వరల్డ్ వీ కేమ్ టు ఎ వరల్డ్ వేర్ వీ జస్ట్ పికప్ ద ఫోన్, పికప్ వాట్సాప్ అండ్ కాల్ ఎనీబడి ఇన్ ద వరల్డ్ ఫర్ ఫ్రీ, రైట్? That's the big transformation. So you can see the progression where we came from. We had our own challenges, but at that time it was probably not a challenge. That's how it was expected. Yeah, exactly. That was life. At the time, that was life. At the age. Eat Mahatma or whatever, lunch rice out of Walmart or Kroger or someplace, or you want Sona Masuri, go to India. Yeah, it's not like we were poor or we're not affordable. That's how the life was at the time. Yeah, a sticky rice. And I still remember, మేము స్టూడెంట్స్గా వచ్చాము కదా, సీనియర్స్ బాగా హెల్ప్ చేశారు. అప్పుడు వచ్చిన రోజు మన్నాడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం తినాలని వస్తే అన్నం వండారు. అది అప్పట్లో మనకు తెలియదు. అక్కడ ఉన్న కుగ్రామంలో చైనీస్ రెస్టారెంట్ ఉండేది, వాళ్ళ దగ్గర లాంగ్ రేంజ్ స్టిక్కీ గ్రెయిన్ రైస్ ఉండేది. దాంతో అన్నం వండారు. బహుశా అన్నంతో ఇప్పుడు ఇల్లు కట్టచ్చు అనమాట, అంటే అంత స్టిక్కీగా ఉండేది. ఆ అన్నం వండిన తర్వాత అప్పట్లో క్రోగర్ అనుకుంటాను తెలుసు, అక్కడ బటర్ మిల్క్ అనేదో ఇచ్చేవాడు. మన మజ్జిగ అనుకుని తెచ్చుకున్నాం అనమాట. అది ఏంటో అదేదో స్వీట్ లిక్విడ్ ఇట్లా పడింది, జాస్మిన్లో పడింది. పొద్దున్న తింటున్నాం మనం ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, వీటన్నిటికి అలవాటు పడ్డాడు. ఏం తింటున్నాము, ఎక్కడికి వచ్చామనిపించింది. బట్ అప్పుడు ఇంకా అంటే మోస్ట్గా అందరు హౌస్ హోల్డ్స్లో ఇంట్లోనే తినేవాళ్ళం. అప్పుడు ఇంక ఇలాంటి రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఇండియాలో లేవు. అంటే ఫ్రెష్లీ హోమ్ మేడ్ ఫుడ్. కరెక్ట్. అంతటి నుంచి ఇక్కడికి వచ్చి ఆ కల్చరల్ షాక్. ఐ పర్సనల్గా నాకు ఇంకా ఛాలెంజ్, ఐఎమ్ వెజిటేరియన్. అండ్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఒక ఎత్తు, ఎక్కడ వెజిటేరియన్ దొరుకుతుందో తెలియకపోవడం ఇంకోటి. ఆ దొరికే వెజిటేరియన్ కూడా ఎలాంటి వెజిటేరియన్ దొరుకుతుందో తెలియదు. ఇక్కడ డిఫాల్ట్ వెజిటేరియన్ అంటే సాలడ్ ఇచ్చేవారు, రైట్? That was another huge challenge for us going there. So Krishna, నీకు one thing I should have done it and you regret today. So నేను యూఎస్కి రావడం రీసెర్చ్ మైండ్ సెట్ తోటి వచ్చాను. వాట్ ఐ షుడ్ హ్యావ్ కమ్ with was just, let me wrap up my masters, get into the workforce, get some work experience under my belt, and then think about research later అని అనుకోవాల్సిందేమో. అదొక్కటే
But కానీ it's not a see, regret, it's yeah, just a thought. see, and at the say రిగ్రెట్ అని కూడా కాదు, నీ డెసిషన్ నైవిటీ కూడా కాదు, ఎందుకంటే యువర్ ఫాదర్ వాజ్ ఎ ప్రొఫెసర్. So there is a logic behind your decision. It's not a illogical thing that you all of a sudden you thought a PhD and you go. You had Yeah. you had something as a reference point. So I think that should be fine. నాకైతే అసలు అలాంటి థాటే లేదు, ఎందుకంటే నాకు తెలిసి నాకు క్యాబిలిటీయే లేదండి. నీకు కీమని చూసి ఫిదా అయిపోయి వచ్చేసావు కదా. అంతే, కరెక్టే కరెక్టే, నిజమే అది. కెమెరా ముందు అబద్ధాలు చెప్పుకోండి. ఎంత మేకప్ వేసినా కెమెరాకి తెలుస్తుంది. సో అంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్తో ఇప్పుడు ఈ 25 years ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ కిడ్స్ ఇప్పుడు మనం రేజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చి చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఈ విషయంలో. వీళ్ళు లర్న్ ఆన్ ద వే అవుతుంది చెప్పాలంటే, కెరీర్ చూసుకుంటూ ఒక పక్కన ఫ్యామిలీని చూసుకుంటూ కిడ్స్ చూసుకుంటూ. సో హౌ డూ యూ గైస్ యాజ్ ఎ ఫాదర్ రోల్ ఓకే బ్యాలెన్స్ ఇట్ అవుట్? ఎప్పుడు మదర్ని ఇక్కడ హైలైట్ చేస్తారు చాలాసార్లు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, ఓకే. బట్ యాజ్ ఎ ఫాదర్, ఒక మ్యాన్ ఇంట్లో చాలా తెలియని హిడెన్ స్ట్రగుల్స్ ఉంటాయి, బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. సో హౌ డు యూ డిఫైన్ దట్? నువ్వు చెప్తే చేస్తా, నేను చెప్తే అదే. ఐ థింక్ మనందరికీ కూడా రెఫరెన్స్ పాయింట్ ఈజ్, మనం ఇండియాలో ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళు నాన్నగారు వాళ్ళని చూసి, మన చుట్టాలు వాళ్ళందరినీ చూసి అది పెరగడం అలవాటుగా, సినిమాల్లో చూసిన ఏదైనా ఇట్ వాజ్ మోస్ట్లీ మదర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద వర్క్ ఎట్ హోమ్ అండ్ ద కిడ్స్ అయినా సరే ఏదైనా సరే. ఐ థింక్ దట్ ప్రోగ్రెషన్ that we have seen in the recent times, again నేను ఇండియాలో ఎలా ఉంది అని చెప్పలేను, ఐఎమ్ అజ్యూమింగ్ దట్, బట్ హియర్ డెఫినెట్గా the husbands and the dads are absolutely actually taking equal role, if not more, equal role in participating in this side of the responsibilities. That means sometimes కుకింగ్, సమ్టైమ్స్ అంటే కుకింగ్ అనేది ఒకటి ఉండొచ్చు, లేదా ఇంటి పనులైనా అవ్వచ్చు, అండ్ పిల్లల విషయంలో అయినా సరే. ఐ ఫీల్ దాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ పార్ట్ ఇన్ ఇట్, బికాస్ in a blink of a moment these kids will leave for college. Yes. And they are not as close to us in our life, right? It's a remote life అయిపోతుంది. So whatever possible I try to be close to them. So ఇప్పుడు one of the reasons I got my kids into cricket is that's a game I know and I can enjoy myself and all. If I take them to any other sport, I just drop and come back, that's it. అలాగే ఉంటుంది కదా, drop them. I wanted to be there, పేరెంట్ కోచ్కి అయినా సరే ఇదైనా సరే, I want to be there to spend. వాళ్ళు స్కూల్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేసినప్పుడైనా ఎనీథింగ్, I want to be that parent coach, robotics competitions or FBL or anything. సో ఇట్స్ ఏ వే, అది పేరుకి కోచ్ లాగా ఉంటుంది, కానీ పర్సనల్గా ఆలోచిస్తే it's a way to be with them more, to spend time with them more. I think that is something common with many dads and fathers that I have noticed here. So that is how I would phrase it. And this has nothing to take anything away from the mothers, what they do. That's why I said equal and shared responsibilities and none. It may or may not be true for everybody, but at least what I have seen, that's what it is. Nice. What do you say, Krishna? So I'll just tweak his equal and shared responsibility. It's a shared responsibility for sure. What matters is the presence. May not be equal. In my case, I cannot cook. I help a little bit. She bears the brunt of everything. Just my case cheptunnanu. But I fill other gaps. Yeah. Making it a whole. Correct. Yeah. Correct. Vidhanga. Then your point of being a coach and such, I agree. What matters is, like I said, presence again. Correct. Got to be there. Right. Even if as a fly on the wall, be there. Yeah. That's what matters. And hopefully, just like we learned from our parents, our kids will learn from us. Yeah, I mean, as long as you can. You can't just hold them down, right? At some point, with the current environment and the exposure that they got, it's easy for them to get influenced by so many things. Yeah. So the balance that you asked about, perhaps it's more on us to learn how to balance than balance itself, right? How do we not add
our own pressure on them while they are already under pressure of academics and the social pressures that they have. But I do not claim that I know. That is definitely not something I know. Sometimes I feel like I'm doing a good thing, but sometimes it is very evident that I'm not doing a good thing. So I don't think there is any book written for anything like that. Nobody has written a book, it just has to happen. Because it's a way different the way we have grown up, we have lived our entire అంటే టీనేజ్ ఇయర్స్ అవనివ్వండి, మన యంగ్ లైఫ్ అంతా మనం ఒక డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్. అండ్ వీఆర్ అప్బ్రింగింగ్ అవర్ కిడ్స్ ఇన్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్ ఎనీ డిఫరెంట్. మనం అసలు కంపేరింగ్ చేసుకున్నా కూడా యాపిల్స్ టు ఆరెంజెస్ అయిపోతుంది, కానీ ఇట్స్ అన్ఇమాజినబుల్. వర్క్ లోడ్ పరంగా ఆలోచిస్తే మెన్ carry a hidden baggage, because end of the day they have to pay all the whatever bills, EMIs, and they have to balance the work at home also, because ee country lo andariki telisinde wife and husband has to be like ట్రాక్స్ లాగా, ట్రైన్ ట్రాక్స్ లాగా ప్యారలల్ గా నడుస్తూనే ఉంటుంది అది. సంబడి విల్ బి కుకింగ్. కృష్ణ చేశాడు, తను కుకింగ్ చేయడని చెప్పాడు, కానీ తనే కిడ్స్ అందరినీ యాక్టివిటీస్ కి క్లాసెస్ కి తిప్పింది అంతా తనే, నేను కాదు. సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూ డూ, సర్టెన్ థింగ్స్ యువర్ పార్ట్నర్ డూ. ఇట్స్ ఎ కంప్లీట్ బ్యాలెన్స్ తో నడుస్తుంటుంది. కొన్నిసార్లు ఐ బిలీవ్ మీరు ఈ బ్యాలెన్స్ లో ఎక్కడో మీ ప్యాషన్ని, ఎక్కడో మీ కెరీర్ని ఒక పాస్ పెట్టుంటారు. ఇప్పుడు ఆ టాపిక్ తెస్తే మనం వేరే ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4 ఒక్కొక్క దానికి ఒక టాపిక్ పెట్టి మాట్లాడాలి. అలా మాట్లాడితే ఎలాగా? ఇదొక సిరీస్ చేద్దాం మనం అయితే. మీరు చంపుకున్న మీ ప్యాషన్స్ అని చెప్పి ఒక సిరీస్ పెట్టి ఇవాళ శీర్షిక అని చెప్పి మొదలెట్టుకుందాం. బట్ అది ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఐ థింక్ బయటకు కనిపించకపోయినా ఎవ్రీబడి వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ వాట్ దే ఆర్ డూయింగ్, అండ్ దే షుడ్, బికాస్ అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఎ మెకానికల్ లైఫ్. కాకపోతే ఇందాకలా ఇప్పుడు మన పాత జనరేషన్ అంటే అమ్మ వాళ్ళ జనరేషన్కి ఇప్పటికి తలుచుకుంటే I feel there is one subtle difference, and they may have had an advantage. Maybe I'm wrong to use the word advantage, but they may have had an advantage. ఏంటంటే జాబ్ సెక్యూరిటీ పరంగా చూస్తే అప్పట్లో వాళ్ళు, మా నాన్నగారు ఇండస్ట్రియల్ వర్క్ చేసేవారు. ఆయన ఒక చోట ఉద్యోగం స్టార్ట్ చేశారంటే ఆయన రిటైర్ అయ్యేదాకా అక్కడే చేశారు. ఎవరు పీకేస్తాడు వెంటనే, అన్లెస్ ఏదో పెద్ద చెత్త పని చేస్తే తప్ప ఎవరు పీకడం అనే కాన్సెప్ట్ లేదు. అదొక జాబ్ సెక్యూరిటీ ఉండేది. దట్ ఈస్ నౌ దేర్ లైఫ్, అండ్ వాళ్ళు దాని మీద బిల్డ్ చేసేసారు. స్టెబిలిటీ ఉండేది, అండ్ దే వుడ్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్. అఫ్ కోర్స్ ఈ ఫోన్స్, టీవీస్ ఏం లేకపోయేసరికి డిస్ట్రాక్షన్స్ లేకపోయేవి, కొంచెం మంచి పనులు చేసుకున్నారు వాళ్ళు. మనకి డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది యుఎస్ అనే కాదు, ఐ థింక్ ప్రతి చోట ఇది, ఇండియాలో ఇంకా ఎస్పెషల్లీ dads and whoever is working, let's not say dads here, I don't want to be unfair, whoever is working has a certain mental baggage in the mind, that insecurity of this job. ఇవాళ చేస్తున్నాను, ద విండ్స్ ఆర్ అగేన్స్ట్ మీ, నెలలో తర్వాత ఉంటుందా లేదా, అప్పుడు నేను ఇప్పుడు ఉన్నదంతా ఎట్లా మెయింటైన్ చేయాలి లైఫ్ స్టైల్, ఆ టెన్షన్ అనేది కొంచెం వీ క్యారీ ఇట్ హియర్, అండ్ దట్స్ వై వీఆర్ గెటింగ్ గ్రే హెయిర్ సూనర్ దాన్ our dads have gotten their grey hairs. బాగా ఇంటెలెక్చువల్ గా ఉన్నా కూడా వస్తదేమో అని ఫీలింగ్ నాకు. ఆ టాపిక్ వేరే శీర్షిక. మళ్ళీ మీరు ఇలా మాట్లాడితే నేను ఇలాగ ఎపిసోడ్స్ యాడ్ చేసుకుంటూ పోతాను, మన స్పాన్సర్షిప్లు అడిగేసి డబ్బు సంపాదించేసుకోవచ్చు. ఓకే, అది ఆ క్వశ్చన్ అటే వెళ్తాయి, నా దగ్గర రావు. ఓకే, అటువంటి ఆ డైరెక్షన్స్ అంటే అక్కడి నుంచి వస్తాయి ఆన్సర్స్, కానీ దట్ ఈస్ హౌ ఐ ఫీల్ లైక్ ఇట్. బట్ యా, ప్యాషన్స్ వైజ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ people have suppressed some people may have prioritized those prospects. Especially if there is a revenue model that is coming out of it, certainly people have done it. Nannu adite, I have done my enjoyable part of it, of being in theatre or anything like that, on in short films or screenwriting and all the stuff has been my hobby. Nobody made any money, or at least I didn't make any money, but it was just a passion that I was able to do. But కిడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ వస్తుంది, వీ వాంట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ థింగ్స్, కాబట్టి దీస్ థింగ్స్ బై నేచర్ జస్ట్ టుక్ ఏ లోవర్ ప్రయారిటీ అండ్ ద అదర్స్ టుక్ ఏ హైయర్ ప్రయారిటీ. ఇన్ మై మైండ్ ఐ స్టిల్ క్యారీ దట్ హోప్ దట్ వీళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఐ విల్ స్టిల్ బీ ఏబుల్ టు గో బ్యాక్ దేర్ అని ఉంటుంది, కానీ ఐఎమ్ షూర్ ఐ హ్యావ్ టు లుక్ ఫర్ డాడ్ రోల్స్, నాట్ ఏ యంగ్ రోల్స్ అనుకో. అది వేరే ఉంటాయి. I always ask even my wife or anybody that have something other than what you're doing for work,
If not, it will be too mechanical. The creative juices is what I want to stress all the time. You have to be creative. Something that's not Yes. science or mathematical. It has to be something creative. Yes. Some juice has to flow. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎంత కష్టమైన క్వశ్చన్ తెలుసు ఒకరికి ఇంటెలెక్చువల్ పీపుల్కి. అది 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 అక్కడ ఏంటంటే అది లావా లాంటిది అనమాట. లోపల ఉంది, అది లోపల ఉంది. ఆ సరైన కండిషన్స్లో అది పేలి అలాగా ఉప్పొంగి ఇలాగా పరవళ్ళు పొంగుతుంది అనమాట. అది ఆ టైం కోసం మీరు ఆగాలి. ఏంటి కృష్ణ? No, passion ante it will be going back to research, but again, no, it cannot be See, monetized. everybody has their own. It cannot be monetized. You know, so what's the point? And what's the point? And there is a point. At the same time, Passion is it's different. not. It can still be on the back burner for later. Right, So right. one thing I've realized, you know, again negating myself, so to say, AI has messed it up. I don't have to do the research anymore. I can just go ask AI. Yes, I can just go yes, ask the, yes. you know, Claude, ChatGPT. But then the word that I specifically use, that where is the creative juice for you? Yeah. There's no creative juice anymore. Exactly, That's the thing. yeah. The creative juice is last. The end goal is what the result is, but I think the end goal should be the process. Should be the process. So it was fun. So I'll just relate back to college days. A college fourth year ప్రాజెక్ట్ చేయడానికి డిఆర్డిఓ Oh, yeah, yeah, అక్కడ ఇండస్ట్రీస్ తక్కువ ఉన్నాయి కనుక Correct. ఈ రీసెర్చ్ సెంటర్స్కి వెళ్ళి IEEE పేపర్స్ ఎక్కడ దొరికేవి కదా అక్కడ అవును, పోవాలి, library. అక్కడ లైబ్రరీలో పోయి జిరాక్స్ చేసుకుని దాన్ని Yes. చదువుకొని ఏదో థీసిస్ రాసేసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి అంతా ఇప్పుడు అవసరం లేదు. ఏఐని పోయి ఒక క్వశ్చన్ అడిగితే అదే ఇచ్చేస్తుంది అంతా. మళ్ళీ మనం Correct. ఏం చేస్తున్నాం, అక్కడ ఏం క్రియేటివిటీ ఉంది? Correct. But that process was fun. ఒక విధంగా she can relate to that. She would, you know, claim to go and enjoy in the ECIL canteen or something. Yeah. You know? Besides the project work, Correct. you know, hanging out with friends in the canteen was మనకి అంత also. టాలెంట్ లేకనే కదా సినిమాలకి ఆటికి ఇటు తిరుగుతూ ఏదో ప్రాజెక్ట్ ఎవడో చేస్తున్నారు. సినిమాల గురించి మాట్లాడుకుని క్రిటిక్ చేయడం కూడా ఒక ఆర్టే. అలాంటి ఆట నా దగ్గర చాలా ఉంది. ఐఎమ్ నాట్ మీలాగా స్టూడియస్ కాదు. నేను ఇంటెలెక్చువల్ గానే డిఫరెంట్ వే. ఆ మాట అటు తిరిగానండి ప్లీజ్. మీలాగా స్టూడియస్ కాదు, మీలాగా ఇలా చేతులు ఇలా పెడితే ఇట్ డజంట్ అప్లై. ఇట్స్ దేర్. సో నువ్వు కాలేజ్ డేస్ అని చెప్పావు కదా, ఇప్పుడు కాలేజ్ డేస్కి వెళ్తే వన్ థింగ్ ఇఫ్ యూ రిమెంబర్ విక్రమ్ ఏం గుర్తొస్తుంది కాలేజ్ డేస్ అప్పుడు? అది ఒకసారి పాజ్ కొట్టామా, ఎందుకైనా మంచిది అని ఏం చెప్తాడు నాకు తెలియదు. I remember is he was skinny, obviously. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. He's still skinny. ఇక ఇప్పుడు ఇది దీంట్లో ఇప్పుడు So, but he was on the run all the time. And on the run, not in a good way, right? He would be front and center for anything that's needed. That's what I remember. That's how I picture him in the class. Very agile, nimble, you know, moving about the class. అంటే పొలిటికల్ కరెక్ట్ స్టేట్మెంట్స్ పక్కన పెడితే అటెన్షన్ గ్రాబింగ్ అనమాట. అదేదో పెళ్ళిళ్ళలోని మండపంలోని పెళ్లి కూతురు ఇలా కడుతుంటే ఇలా జడెత్తడానికి కూడా వచ్చి ఇలా వస్తుంటారు చూసారా, అది నేను అనమాట. అదే ఎప్పుడంటే అప్పుడు ఆ టైపు తప్ప. మోహన్ రీసెర్చ్ ఓకే, అందుకే పొలిటికల్లీ కరెక్ట్గా అలా రాశాడు కదా. వన్ థింగ్ నీకు So we కృష్ణ had 37 కదా roll number school lo? నా 37. Back to back, Yeah. roll number. So we shared labs. We were in as the well. same labs. So we'd be on the same team working on that lab. Wow. So you know, I kind of not vividly but vaguely recollect those Correct. situations where I'm, you know, stressed out trying to do the experiment and ఏదో ఒకటి రాసి పెట్టేసి ఇచ్చేదే కదా, let's do it with fun అని చేసేసి అట్లా. That's what I remember. వావ్, మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కూడానా? Wow. Yeah. ఎవరు చేసేవాళ్ళు ఎక్కువ వర్క్? అప్పట్లో ఇద్దరికి బాగానే అందరికీ కొత్తే కదా. ఆ కాలేజ్ కూడా ఎలాగంటే మేము అడుగుపెట్టినప్పుడే వాళ్ళు పునాదులు తవ్వారు. అదొక ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. బట్ నౌ దట్ కాలేజ్ ఈజ్ ప్రాబబ్లీ ది టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ద స్టేట్. మన కర్మ అప్పుడు మనకు రాసి పెట్టలేదు కానీ. కానీ దేర్ ఆర్ వెరీ ఫంకీ మెమరీస్ ఫ్రమ్ దట్ టైమ్. మా కృష్ణమంతోనే అనే కాదు, వెళ్ళేవాళ్ళం, లారీలో వచ్చేవాళ్ళం చాలాసార్లు. బస్ మిస్ అయ్యంటే లారీ, ఇంకా కొండలు గొట్టలు ఎక్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం 3 మైళ్ళ పాటు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అప్పుడే కట్టాడు, షెడ్ వేసారు కదా. లంచ్ అంటే ఏదో
పెద్ద పెద్ద బండలు ఉండేవి. ఆ బండ పైకి ఎక్కేవాళ్ళం. చిన్న ఇంత అయితే కాదు, మీ ఇంటి కన్నా కప్పు కన్నా పైకి ఉండేది బండ. అక్కడ కూర్చుని 6 కూర్చుని భోజనాలు చేసుకునేవాళ్ళం. అదొక ఫన్. అదొక ఫన్. ఇప్పుడు అది లేదు కూడా లేదు, మొత్తం కొట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టేశారు. కానీ మీరు అప్పుడు టైం గురించి అడుగుతున్నారు. ఐ వాంట్ టు అష్యూర్ యూ దట్ హీ హ్యాజంట్ చేంజ్ ఇన్ ద లాస్ట్ 31 years. సో అప్పుడు కృష్ణమాన్ గురించి ఏమైనా చెప్తారంటే ఇప్పుడు చెప్పేది అప్పుడు చెప్పచ్చు, ఏమీ తేడా ఉండదు. హీ స్టిల్ ద సేమ్ మునీశ్వరుడిలాగా ఉండి అందరికి వచ్చిన వాళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటూ, దట్స్ హౌ హీ వాజ్. హీ హాజ్ నెవర్ చేంజ్డ్. దెర్ ఈస్ నథింగ్ కలర్ఫుల్ దట్ వుడ్ స్టాండ్ అవుట్. ఆ రోజు ఇలాంటి వెధవేషం వేసాడు, దాని గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. అలాంటి లిస్టులో మేమంతా ఉంటాం తప్ప అక్కడే ఉండదు అనమాట. అంటే అక్కడ బ్యాలెన్స్, ఇక ఒక మోకంతో ఇలా చేస్తుంటే ఒక రోల్ మోడల్ అక్కడ ఉంటారు కదా, అట్లాగా కొంతమంది ఉండేవారు అక్కడ. అలాగా అది అమ్మ అనే పదానికి వేరే వేరే నిర్దిష్టమైన నాణాలు ఉండేది అంటారు, అలాగనమాట. ఏమీ మారలేదు అనేది కూడా వేరే వేరే టోన్స్ చెప్పచ్చు. ఏమీ మారలేదండి అంటే ఒకలాగా ఉంటుంది, ఏమీ మారలా అంటే ఇంకోలా ఉంటుంది. ఇదే మాట. అందుకు ఐ కుడ్ హ్యావ్ సెడ్ ఇట్ ఇన్ ఎనీ అదర్ వే, యూ టేక్ ఇట్ ద వే యూ వాంట్. లేదు, అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడు, మీరు వచ్చాక తగ్గాను. ముందు బాగానే మాట్లాడాడు అన్నీ కూడా. అంతేగా అంతేగా. F2 అన్ని కొంచెం అది ఎడిట్ చేయమ్మా. ఏంటది మైక్కి సరిగ్గా అందుకోలేదు అది. సో ఇప్పుడు నీకే క్వశ్చన్ మళ్ళీ. ఓకే, ఇప్పుడు రైట్ నౌ with AI and everything what you spoke right now, everything is AI is capable of doing. మన దగ్గర క్రియేటివ్ ఆస్పెక్ట్ లేదు అని అనుకుందాం, పోనీ ఏం చేయాలి అంటే కిడ్స్ ఉన్నారు అంటే వీఆర్ మిడ్స్ట్ ఆఫ్ సంథింగ్, అంటే మిడ్స్ట్ ఆఫ్ చేంజ్, రివల్యూషనరీ చేంజెస్ హ్యాపెనింగ్. బిఫోర్ పాస్ట్లోకి వెళ్తే ఏదైనా చేంజ్ ఒక ఎలక్ట్రానిక్ కానీ ఏదైనా వచ్చిందంటే దాని ప్రొడక్షన్ అయ్యి అందరు యూసేజ్కి వచ్చేసరికి 10 years 15 years పట్టేది. ఇప్పుడు అలా లేదు, ఒక కాన్సెప్ట్ ఈస్ కమింగ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ఎ వెరీ ఫాస్టర్ వే, డెలివరీ అవుతుంది. సో దిస్ ఏఐ రివల్యూషన్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ ర్యాపిడ్గా, దాని డెవలప్మెంట్ జరిగిపోయింది, అదే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోతుంది. సో ఈ ర్యాపిడ్ చేంజ్లో we are at a midst of an age where kids responsibilities, family responsibilities, back India parents are aging, so many things on our plate. How we should prepare for it, or how we should, So again, my slice of the analysis antunnamu, AI is going to replace jobs, but AI is going to create jobs as well. What matters is how you position yourselves, right? For the likes of me that don't have the creative flair, maybe I can ask AI some questions and that can help me with that creativity. Right? When it comes to AI, నేను న్యూస్ ఆర్టికల్స్లలో వేరే వాళ్ళతో మాట్లాడుతూ తెలుసుకుంది ఏంటి, either you go along with AI, become what are called forward deployment engineers as opposed to regular software engineers. Software engineers for coding applications, building applications. Forward deployment engineers are leveraging that AI to build applications. They are still building applications. So jobs ఉన్నాయి, కొంచెం కష్టం అవుతుంది. ఎంతమంది ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్స్ అని ఉంటారు, పనంతా AI చేస్తూ ఉంటే అలా. సో బట్ స్టిల్ డోంట్ గివ్ అప్. ఏఐలోనే కంటిన్యూ అయిపోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనుక అదే కావాలి అని నేను అనట్లేదు. ద ఎగ్జాంపుల్ దట్ ఐఎమ్ గివింగ్ ఈస్ దెర్ ఈజ్ a way, when there's a will there's a way అంటారు కదా, అలా ఐ మీన్ చెప్పడం చాలా ఈజీ, but there but might you got be to some find the other way. ways. You got to find the way. Maybe AI will help you find the way. If you cannot find it yourselves, maybe AI will help you find the way if you ask it the right questions, or so it's a temporary pause gani, it's not the AI will take the jobs away ante what I have heard from others, I am no expert on this, what I heard from others is
it is now currently giving a shock to the framework that we all have set up for ourselves about what is a job and what 8 to 5 job వీటన్నిటి గురించి కదా. I think it's giving that shock, and out of that shock what will come out potentially is that we'll end up working or doing something different than what we have traditionally known as work, right? అది 100% కూడా కాదు, కొన్ని ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి ఆలోచిస్తే మెకానికల్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, అందుకే ప్లంబర్స్ మీద జోకులు వేస్తున్నా కానీ ఆ ప్లంబింగ్ టైప్ వర్క్, సివిల్ కన్స్ట్రక్షన్ అవన్నీ ఉన్న చోట ఇట్స్ నాట్ replaceable as fast as say a software thing that we're talking Like about. you are saying skilled work. Skilled work, exactly. Skilled workmanship అవన్నీ ఎక్కడైతే ఉంటాయో that will not be quickly or easily taken away. So that's got to be known, but what they are also suggesting is we have to identify ourselves into 3 groups and we have to decide who we are. The first group is the one who is totally invested in the technology to the deep and who are coming up with the solutions or tools or anything. There is a third group who, like, and I mean, they used an analogy, and I'll use the analogy and it will be easier. So there is the first group who are the mechanical engineers and the other engineers who make the cars. And then there is a third group who don't care how the car is made, they just need a car to go from home to work or go home to somewhere, and that is what their requirement. And then the second group is the one who needs to know about all the cars that are being made, so that when the third person wants a car, they do the analysis or use the requirement analysis and figure out what is the right kind of car for them and give the car to them. So those are the 3 careers that you will see building on this kind of things, and somebody explained. I think that is what we have to decide what you want to be. The most important thing is that we all have to get AI literate. The AI is being thrown so widely that the people who are really doing the AI work are laughing at everybody else who are falling for it. And there are people who are just looking at it, oh my god, it's got AI, let's go. Maaku washing machine lo kuda AI unnannadu. Sure, do you need it? Yeah, some use case can be made, but that's the kind of thing I'm talking about. So some literacy we have to gain, and the sincere advice that experts are making is that put the ego aside and you have to sit down with your own kids and learn together. It doesn't, you upskill yourself because anyway you have to start from scratch. If you're not AI literate. Neither are the kids who are just getting into that world, right? They may learn it with a different perspective, you may learn it with a experienced perspective, but get literate first of all. You should be at least the group 2. You don't want to be the group 3. Similar way, like our parents, they never used any electronics, phone or smartphones, like ivanni vallu cheyaledu, but they now use smartphones. They do ఇవన్నీ యాప్సే కదా, వాళ్ళ ఓటీపీ నెంబర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఆన్లైన్ షాపింగ్ దగ్గర నుంచి దే ఆర్ డూయింగ్ వాట్సాప్, ఎవ్రీథింగ్. దే అప్స్కిల్డ్, తెలియకుండానే వాళ్ళు అప్స్కిల్ అయిపోయారు ఓవర్ ద ఇయర్స్. మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. And those who are really wiser, who have more knowledge about the possibility of the or the potential of AI, and they are not making too much noise with speeches or radios or unnecessary statements or anything. They are just quietly doing the job that needs to be done to achieve more productivity or something positive out of it. Everything else, I think it's all nice. I should have ఇనిషియల్గా అసలు నేను ఇంట్రొడక్షన్ అప్పుడే అడగుండాల్సింది, అది చిన్న ఇంట్రో చెప్పమని, మీరు మీ బ్యాక్గ్రౌండ్. ఐ మిస్ దట్. మేబీ ఇంట్రో అంటే ఇప్పటిదాకా మాట్లాడిన దాన్ని సమ్మరైజ్ చెప్పాలంటే, నా పేరు విక్రమ్ కొల్లూరు. ఐఎమ్ ఏ వెరీ వెరీ ఒపీనియనెడ్ పర్సన్. You talk to me about movies, I can talk to you for the whole day. You talk to me about world affairs, I'll talk to you for the whole day. You talk to me about politics, I'll talk to you for the whole day. So there are few topics I really always talk about, other than the creative field and talking socially with friends and family. There are some things I'm not at all, even I cannot make any A to B out of it when it comes to finances or anything, right? There is only few things that we can talk about, or healthcare. I don't want to talk anything about it, but I by profession am a automation systems designer. That's the DNA. Who am I ante ade cheptanu nenu. I've been doing this for about 21 years now.
I'm in Maryland, and he and I have been classmates for 31 years. ఇందాక మాట్లాడుకున్నాం. My wife is my classmate, so we three are from the same class. Um, and so I'm here visiting him after 13 years. No, 16 years. Oh my dear Lord, 16 years. Yeah, the last time I was here in 2010. So this is 2016. 2009 actually. 26. No, 2010. I had a project in Tampa. It was 2010. Oh, 9 పాప పుట్టిన తర్వాత కదా. Yeah. correct. So about 16 plus years since it's been, and I'm glad I was able to make this. Someone's at the front door. Like one thing I say, I have few friends. Even if I'm meeting after 16 years like this, we hit the topics as if we spoke yesterday, Yeah. and that's how it goes around. And I have very few friends like that. I have a lot of friends. I can admit that I'm a very social guy. I'm a very social guy. I'm a very outgoing guy. But there are few friends. It doesn't matter how many years or how many months. You just jump into it, and I affect. We entire college. We call him Chemo, very affectionately. Krishna Mohan, short for Chemo. And yeah, that's the kind of friendship we have had. Yeah, she came late into the life, but she came with like a storm. I'm sure you all know about that. So she quickly adapted to our circle, and probably how much she has spoken in the 4 years or after that until now, she could have probably covered it all in the very few times that you already met. So that's the difference. Yeah. Then I try to, engage such a way that, we'll touch base our memories. Yes. ఎందుకంటే మీరు చెప్పినట్టు కృష్ణకి చాలా ఫ్యూ ఫ్రెండ్స్ ఉంటారు, మీకు ఎక్కువ ఉంటారు, కృష్ణకి చాలా ఫ్యూ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్యూ ఫ్రెండ్సే హీ కీప్ ఆన్ అంటే వాళ్ళని గుర్తు చేసుకుంటాడు, మెమరీస్ కానీ అన్ని దాంతోనే ఉంటాయి. దెర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్, రతను, మీరు, శ్రీకాంత్, శ్రీకాంత్ రైట్, శ్రీకాంత్, అండ్ ఇండియాలో శ్రీరామ్. దీస్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్. అండ్ రామ్ గోపాల్, యూ నో హిమ్, హీస్ ఇస్ 10th schoolmate. So 5-6 friends whom he thinks are even 10 years avani, 5 years avani, he will just feel comfortable. Like, okay, anything you want to say? No, I'm glad to see him, even after 16 years. అలా మధ్యలో ఒకసారి కలిసాము. బట్ అగైన్ దిస్ కంట్రీ, సేమ్ కంట్రీలో ఉన్నామని లెక్క తప్పితే వీఆర్ scattered all over the country. I'm glad to see him. I'm glad to అదే పడమటి సంధ్యారంగంలో అంటారు కదా, దారిద్ర జీవితంలో అలాగా వెళ్ళిపోతుంది, పండగలు కూడా మర్చిపోతున్నామని. It's like that. But sometimes the travel in the job helps this way. It takes us to places where you are able to visit your friends like this. I have done that many times. So it's been a good time. I'm glad to come back and meet you. Very much And you got an awesome home. First of all, I want to say that this is a fantastic place. The only thing that I don't like, they said there are a lot more lizards around and a alligator around. So I'm not a reptile guy. I'm not at all a reptile guy. No, This big is time Florida. Welcome no. Yeah, to Florida. sorry. Yeah, so that's what it is. If there is anything I'm absolutely scared, I'm not using the word, but yes, I'm absolutely scared of anything in the world that's our reptiles. domestic pets. No. People have tried to convince me for 40 plus years now, and Yeah, the credit goes to you, Vikram. If not you, I can't even imagine if Krishna will ever be on the camera. Oh yeah, she tried many a time. I said no. So I will be posting this video. This will be like, I should. if you make any money out of it, please share. Hopefully, I don't know. Viral aitademo Krishna putanda. Yeah, Krishna, exactly. Mana talent మనదేం లేదు. Yeah. అమ్మో, పెద్ద ఛాలెంజ్ పెడుతున్నారు. So advance Father's Day for you all. Oh, thank you, Amazing thank you, fathers. thank you. So thank you for accepting my invitation and being on the podcast, being on the camera. Not friendly guy, camera friendly kaadu. Convinced. So this episode is like most important episode in my life. Nijam cheppalante. Thank you very much for watching this. Thank you very much. I was surprised that you have this little program going on for yourself, but it's good. It's good to creative juices we talked about, right? This is a creative juice. Thank you very much. So keep watching. Please subscribe my channel.
like, subscribe, and share. And we will be coming with a new concept every time. I know I took a gap, maybe almost a month or 2 months, but we have more episodes going to come. We have scheduled. So college planning ఏ కాకుండా ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ లైక్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అన్ని కూడా తీసుకురావాలి, ఇలాగే ఒక క్యాజువల్ చార్ట్ లాగా తీసుకురావాలని, ఎక్స్పీరియన్సెస్ నుంచి, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి వీ షుడ్ గెయిన్ ఫ్రమ్ ఈచ్ అదర్. So thank you, and if you are willing to be on my podcast, please DM me. I would like to interview too. అదేదో మూవీ బ్రహ్మానందం లాగా మా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టుగా అయితే 9848212345కి డయల్ చేసి VIKRAM లేదా కృష్ణమోహన్ అని అలాంటివి కూడా ఉంటే చెప్పండి. వీళ్ళకి ఓటేసి నాగార్జున గారు చూస్తూ బిగ్ బాస్ కోసం అది ఇదంతా. సో చూసారు కదా మా కాన్వర్జేషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. సో మీకు కూడా ఇలాగే ఏమైనా ఒక సింపుల్ స్టోరీ ఉన్నా, ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంటర్వ్యూ యూ గైస్. సో ప్లీజ్ follow my channel and DM me. Thank you. Thanks everyone.